నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 18వ భాగం. అక్క చేసిన పనికి అసహనంగా పెదాలు బిగించిన గోపి హరిణి కంఠం విని ఉలిక్కిపడ్డాడు. ఆమె తన వైపు అదో రకంగా చూడడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారబోతోందని అర్థమైంది. మీరనుకుంటున్నట్టుగా ఏం కాదు, తను మా అక్క, గబగబా చెప్పేశాడు గోపి. ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. అతను చుట్టూ చూశాడు. ఉన్న ఒకరిద్దరూ ఆ సంఘటనకి అంతగా ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా లేదు. ఎవరి పుస్తకాల్లో వాళ్ళు తలదూర్చి ఉన్నారు. అతను అసిస్టెంట్ లైబ్రేరియన్ లక్ష్మి వైపు చూశాడు. ఆమె చిన్నగా నవ్వి వెళ్ళమన్నట్టుగా సైగ చేసింది. అతను చిన్నగా తల ఊపి హరిణి వైపు తిరిగాడు. పదండి, బయటికి వెళ్తూ మాట్లాడుకుందాం అన్నాడు. ఆమెకి ఈ విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అతన్ని అనుసరించింది. ఇద్దరూ బిల్డింగ్ బయటికి వచ్చేదాకా మౌనంగా ఉన్నారు. ఏమన్నారు మీ అక్కయ్య గారిని అంత కోపంగా వెళ్ళిపోయారు? పైగా ప్రొఫెసర్తో మీరు తమ్ముడని చెప్పలేదు, పోకిరి అన్నట్టుగా అర్థం వచ్చేలా మాట్లాడారు అడిగింది చిన్నగా నవ్వుతూ హరిణి. అక్కకి మధ్యాహ్నం పెళ్లి చూపులు అంటూ జరిగిన విషయం దాచకుండా చెప్పేశాడు గోపి. అంత సున్నితత్వం లేకుండా ఎలా ఉంటారండి మనుషులు? ఆడపిల్ల సంతలో దొరికే పశువా ఏంటి? జోక్ ఏంటంటే పశువుని డబ్బులిచ్చి కొనుక్కుంటారు, ఇక్కడ వీళ్ళ ఎదురు డబ్బులు అడుగుతారు. ఆ లెక్కన ఎవరు పశువు? ఆడపిల్లకి కదా ఎన్నుకునే చాయిస్ ఉండాలి. వస్తువు కొనుక్కునేవాడికి హక్కు ఉంటుందని కదా అంటారు. డబ్బు కట్టినవాడు ఆ వస్తువు మన్నిక చూసుకుని కదా కొనుక్కుంటాడు. ఒక్క ఆడపిల్లల విషయంలో మాత్రమే డబ్బిచ్చి తన్నించుకుంటాం. మిగిలిన అన్ని విషయాల్లోనూ నాకు అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు అని వంకలు పెట్టి రిఫండ్ తీసుకుంటాం. ఆడపిల్ల కాబోయే భర్త విషయంలో అలా చేస్తే? ఆవేశంగా అడుగుతున్న హరిణి వైపు ఆశ్చర్యంగా చూశాడు గోపి. చూడడానికి చాలా నెమ్మదస్తురాలుగా కనిపించిన ఈ అమ్మాయిలో ఈ కోణం కూడా ఉందని తెలుసుకున్నాక ఆశ్చర్యం అనిపించింది అతనికి. అతను నడక ఆపేసి తననే చూస్తూ ఉండడంతో ఆమె తన ఆవేశానికి సిగ్గుపడింది. క్షమించండి, మనుషుల సంకుచిత మనస్తత్వానికి ఆవేశం వచ్చేసింది అంది ఇబ్బందిగా ముందుకి అడుగులు వేస్తూ. అతను కూడా నవ్వాడు. స్పందించే మనసు ఉన్నందుకు ఆనందపడాలి కానీ క్షమించమని అడగడం బాగాలేదు శిరీష గారు అన్నాడు. హరిణి మనసు బాధగా మూలిగింది. తన పేరు హరిణి అని చెప్పాలని నోటి చివరిదాగా వచ్చింది ఆమెకి. గోపి తనని నమ్మి తన రహస్యాన్ని పంచుకున్నాడు. తను కూడా అసలు విషయం చెప్పడం న్యాయం అనుకుంది, కానీ ముందు శిరీషతో చర్చించాక ఆ పని చెయ్యాలని అనుకుంది. ఒక్కరోజు ఓపిక పట్టి మరుసటి రోజు అతనికి తన నిజమైన పేరు చెప్పేయాలని నిర్ణయించుకుందామే. ఇంతకీ మిమ్మల్ని ఎవరో తెలియనట్టుగా ట్రీట్ చేయడానికి కారణం తెలుసుకోవచ్చా? మాట మారుస్తూ అడిగింది. అదే వచ్చిందే అక్కతో. ఎంతో బాగా చూసుకునేది నన్ను. ఏదడిగినా కాదనకుండా ఇచ్చేది. నేను అడిగినది చేసేది. ఇప్పటికీ నన్ను బాగా చూసుకుంటుంది. క్రితమేడాది డబ్బింగ్ స్టూడియోకి డబ్బు అవసరమైతే తన నగలమ్మి డబ్బిచ్చింది. అది నాన్నకి కోపం. అక్కతో మాట్లాడడం మానేశారు. ఇద్దరికీ సర్ది చెప్పి ఈ సంబంధానికి అక్క కూర్చునేలా ఒప్పించాను. అక్క కూడా ఇక నాన్న కోసం ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. అది కాస్త ఇలా జరిగింది. కానీ అక్కలో ఒకే ఒక చెడ్డ గుణం ఉంది. కోపం వస్తే మాత్రం నేనెవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తుంది. అస్సలు మాట్లాడదు. 2 రోజులు పడుతుంది ఆ కోపం పోగొట్టడానికి. అంతవరకు నేనెవరో తనెవరో. నా మీదే కాదు, ఎవరి మీద కోపం వచ్చినా అంతే. ప్రేమని కురిపించే అక్క అలా మౌనపాషాణాల్లో నిలబడితే తట్టుకోవడం చాలా చాలా కష్టం. అదే అక్క వేసే శిక్ష. తన అక్క ఎక్కడ ఉంటుందో తెలిసిన గోపి అటు అడుగులు వేస్తూ అన్నాడు హరిణితో. ఇద్దరు గ్రౌండ్ వైపు అడుగులు వేస్తున్నారు. కానీ ఇందులో మీరు చేసిన తప్పేముంది అడిగింది ఆశ్చర్యంగా హరిణి. పెళ్లి చూపులకి ఒప్పుకోమని అక్కని కన్విన్స్ చేసినది నేను నిస్పృహగా అన్నాడతను. ఏ పరిస్థితిలో ఎలా అక్కని ఒప్పించాడో చెప్పాడు హరిణికి. ఇద్దరు అపరిచితులన్న ఆలోచన రాలేదు గోపికి. కొన్నేళ్లుగా పరిచయం ఉన్న వాళ్ళలా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. అదే అన్నాడు గోపి. ఇదంతా మీకు చెప్పడం నాకు ఆశ్చర్యంగా ఉంది. సాధారణంగా నేను నా వ్యక్తిగత విషయాలు సూరితో తప్ప ఎవరితోనూ చర్చించను. సూరి పేరు వినగానే ఆమె అలర్ట్ అయింది. సూరి అడిగింది ఎవరు అన్నట్టుగా. చిన్నగా నవ్వాడు గోపి. సూరజ్ నా ప్రాణ స్నేహితుడు. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. ఒకే స్కూల్లో చదువుకున్నాం.
నా కోసం మా ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చేశాడు చెప్పుకెళ్ళిపోతున్నాడు గోపి. ఆమె గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది. సూరి, గోపి ప్రాణ స్నేహితులని తమ ఊరంతా తెలుసు. అతని పేరు కృష్ణ, అది కూడా జీకే. అంటే యాదృచ్ఛికం అనుకోవచ్చు, కానీ స్నేహితుడి పేరు కూడా అదే కావడం యాదృచ్ఛికం కావడానికి వీల్లేదు. కానీ అడగాలంటే ఆమెకి ధైర్యం సరిపోలేదు. ఎక్సైట్మెంట్తో ఆమె శరీరం కంపించిపోయింది. అంతకు కొంత సమయం ముందు లైబ్రరీలో నుంచి వేగంగా బయటకు వచ్చిన భాగ్యరేఖ క్యాంటీన్ వైపు అడుగులు వేయబోయి ఆగిపోయింది. ఇప్పుడు తను ఎవరితోనూ మాట్లాడే పరిస్థితులలో లేదు. సాధారణంగా స్టూడెంట్స్తో ఉంటే సరదాగా గడిచిపోతుంది. వాళ్లలో ఒక పిల్లగా కలిసిపోయి అల్లరి చేస్తుంది. అందుకే లైబ్రరీలో కూర్చోవడానికి ఇష్టపడతారు చాలామంది విద్యార్థులు. ఆమెని ఏ పుస్తకం గురించి అడిగినా టక్కున ర్యాక్ నెంబరు, ఏ అర కూడా చెప్పేస్తుంది. ఆమె క్యాంటీన్లోకి అడుగు పెడితే ఒంటరిగా వదలరు. అందుకే ఇప్పుడు గ్రౌండ్ వైపు అడుగులు వేసింది. ఈ సమయంలో ఆడేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు. లంచ్ టైం కాబట్టి అందరూ క్యాంటీన్లో ఉంటారు. భాగ్యరేఖ కళ్ళు కోపంతో వర్షిస్తున్నాయి. సంబంధాలు తప్పిపోవడం ఆమెకి కొత్త కాదు. ఏడవడం ఎప్పుడో మానేసింది. కానీ నాన్న కోసం తన మనసుకి సర్ది చెప్పుకుంది. తెలిసినా చేస్తే అది పొరపాటు కాదు, తప్పు అవుతుంది. తను తప్పు చేసింది. కోపంగా ఒక సిమెంట్ బెంచ్ మీద కూలబడింది. చుట్టూ ఎవరూ లేకపోవడంతో అప్పుడు ఏడ్చింది, మొహానికి చేతులు అడ్డు పెట్టుకుని. ఏడిస్తే సమస్యలు తీరిపోతాయంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా ఏడుస్తాను. పక్క నుంచి మృదుగంభీరంగా కంఠం వినిపించింది. 2 మేఘాలు ఢీకొన్నట్టు, సింహం గర్జించినట్టు ఉంది అతని కంఠం. ఉలిక్కిపడి ఏడుపు ఆపి అతని వైపు తిరిగింది భాగ్యరేఖ. అక్కడ కూర్చుని ఉన్నాడు ప్రొఫెసర్. క్షమించండి, ఇది మీ ప్రైవేట్ మూమెంట్ అని తెలుసు, కానీ మిమ్మల్ని ఒంటరిగా వదలబుద్ధి కాలేదు అన్నాడు. ప్రపంచంలో ఉన్న సమయమంతా తనదే అన్నట్టుగా తాపిగా వెనక్కి వాలి కూర్చుంటూ అతను. ఆమె గబగబా తన చీర చెంగుతో మొహం తుడుచుకోబోయింది. అతను ఆమెకి తన కర్చీఫ్ని అందించాడు. ఆమె సంకోచిస్తూనే అందుకుంది. అసలే చికాకుగా ఉన్నారు, పైన ఎండ ఇంకా కోపం తెప్పిస్తోంది. రండి, నీడలో కూర్చుందాం. ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా లేచి నిలబడ్డాడతను. ఆమె కోపంగా రానని చెప్పబోయింది, కానీ అతని కళ్ళు స్నేహంగా నవ్వుతున్నాయి. అదొక రకమైన కమాండ్ కూడా కనిపించింది ఆ కళ్ళలో. మంత్రముగ్ధలా లేచి నిలబడింది. అతను చెట్ల వైపు అడుగులు వేశాడు. ఆమె అతన్ని అనుసరించింది. ఇద్దరూ కొద్దిగా ఎత్తుగా గట్టులా ఉన్న ప్రదేశంలో కూర్చున్నారు. ఆ కుర్రాడు మీకన్నా చిన్నగా ఉన్నాడు కదా, అలా వెంటపడుతుంటే 4 దెబ్బలు వేస్తే సరైపోయేవాడు. మరీ రౌడీలా కూడా కనిపించడం లేదు అన్నాడతను. అతను అన్నది అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది భాగ్యరేఖకి. గోపిని పోకిరీ కుర్రాడని అపార్థం చేసుకున్నాడని గ్రహించింది. అలా అందరినీ ఎంటర్టైన్ చేస్తే ఒక క్యూ తయారవుతుంది, బొంగురుపోయిన కంఠంతో అంది. అప్పటికే ఆమె ముక్కు అంచు ఎర్రబడింది. అలా అనుకుంటే ఎలా? ఒకరిద్దరికి బుద్ధి చెప్తే మూడోవాడు రాడేమో అనుకోవచ్చుగా అన్నాడతను చిన్నగా నవ్వి. ఆమె మాట్లాడలేదు, చిన్నగా నవ్వింది. నా పేరు భార్గవరామ్, మెకానికల్ డిపార్ట్మెంట్లో చేరాను. ఫ్లూయిడ్ మెకానిక్స్ నా స్పెషలైజేషన్ అన్నాడు తనని తాను పరిచయం చేసుకుంటూ. నా పేరు భాగ్యరేఖ, ఇక్కడ లైబ్రరీయన్ని. క్రితం ఏడాది వరకు కాంట్రాక్ట్ బేసిస్ మీద చేశాను. పిహెచ్డి పూర్తయింది. ఈ ఏడు పర్మనెంట్ చేశారు. తనని తాను పరిచయం చేసుకుంది. వావ్, మీరు డాక్టర్ భాగ్యరేఖ, మరి అలా బేలగా ఏడిస్తే ఎలా అడిగాడు నవ్వుతూ రామ్. ఆమె మొహంలో నవ్వు ఎగిరిపోయింది. సీరియస్గా మారి తల వంచుకుంది. ఇంతవరకు నవ్వావుగా, సడన్గా మొహం మారిపోయిందే? గోపి కంఠం వినిపించింది. టక్కున తలెత్తి చూసి పెదాలు బిగించింది కోపంగా. కళ్ళు చిట్లించాడు భార్గవ. మిస్టర్, ఆమెని ఒంటరిగా వదులు సీరియస్గా హెచ్చరించాడు. ఆమె ఒంటరిగా ఉంటే వదిలేసేవాడిని, కానీ వేరే వాళ్ళకి కంపెనీ ఇస్తున్నప్పుడు నాకెందుకు ఇవ్వకూడదు? అందుకే వచ్చాను మొండిగా అన్నాడు గోపి. నా ఇష్టం, నువ్వెవరో అడగడానికి? 4 దెబ్బలు పడితే సరవుతావు. అంతకు మునుపు భార్గవ్ ఉపయోగించిన మాటలు వాడేసింది. భార్గవ్కి కోపం పోయి ఎందుకో నవ్వొచ్చింది ఆ అబ్బాయిని చూస్తే. అతను పరిశీలనగా గోపి వైపు చూసి తన చూపుని అతని పక్కన నిలబడిన అమ్మాయి వైపు చూసి కనుబొమ్మలు ముడిచాడు. హరిణి గబగబా ముందుకు వచ్చింది. అన్నయ్య, తను ఆమె తమ్ముడు అసలు విషయం చెప్పింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
తిరిగి సాయంత్రం ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.